నిన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీటిలోనే మగ్గుతున్నాయి. సికింద్రాబాద్లోని పైగా కాలనీ నీట మునిగింది. అటు పాట్నీ నగర్లోకి వరద నీరు చేరింది. ఇళ్లలో నుంచి నీటిని బయటకు తీసేస్తున్నారు స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేశారు. కాలనీ మొత్తం మునగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి ఐటీ ఏరియా అతలాకుతలమైంది. రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చింది. సికింద్రాబాద్ పాట్నీ నగర్ కాలనీలు నీట మునిగిపోయాయి. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో మొత్తం నీట మునిగిన పరిస్థితి. ఇళ్లలోకి వాటర్ చేరటంతో ఇళ్లలో ఉన్న వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రాత్రి బయట స్టే చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి ఎంట్రన్స్లో ఉన్నాం. ప్రస్తుతము ఈ గేట్ దగ్గర నుంచి పూర్తిగా మోకాళ్ళ లోతు నీళ్లు కంప్లీట్గా ఉన్న పరిస్థితి. ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ గేట్ లోపల వరండాలో కంప్లీట్గా వాటర్ మయం అయిపోయి ఇక్కడున్న చెట్లు కావచ్చు, ఇక్కడున్న థింగ్స్ కావచ్చు, మొత్తం మునిగిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ విజువల్స్ మనం ఒక్కసారి ఈ విజువల్స్ చూస్తే మోకాళ్ళ లోతు నీళ్లు కంప్లీట్గా ఇళ్లలోకి చేరటంతో ఇళ్లలో ఉన్న వస్తువులతో పాటు మనుషులు తడిచిపోవటము, వస్తువులు తడిచిపోవటము, ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి. ఏం జరిగిందండి రాత్రి? క్యా హువా రాత్రి? रात में नहीं मैडम, दोपहर में हुआ 3 बजे। क्या ये पूरा नाले का दीवाला तोड़ दिया तो इमीडिएट पानी आ गया। 5 मिनट में पानी भर गया। 5 मिनट में पानी भर गया। ये नाला तोड़ने वाले हाइड्रा कंट्रोलमेंट दोनों भी रिस्पॉन्सिबल है। जब ये लोग को काम करना ही था कुछ भी, रेनी सीजन में क्यों स्टेप उठाए? पहले उठाना था ये सब। पहले दीवार बनाना था, नोटिस भिजाना था। कुछ भी इन लोग का काम नहीं है। क्या कर रहे क्या नहीं हम लोग को कुछ भी नहीं मालूम। दे शुड थिंक बिफोर सेंडिंग टू ओनर्स को नोटिस भिजाना पहले कि हम लोग को ये होना जगह होना। कुछ भी नहीं, धन आया धन तोड़ दिए। अरे दिस प्रॉपर्टी बिलोंग्स टू अस ओनली। दे आर सेइंग नो इट्स हमारी है। तो यू शो द पेपर्स और समथिंग। वी हैव शोन देम द पेपर्स एंड एवरीथिंग दैट द लैंड बिलोंग्स टू अस। देन कहाँ थे आप रात में? आफ्टरनून में हुआ है पानी। आई वॉज जस्ट स्लीपिंग। Suddenly my son came, अरे पानी भर रहा बोल के immediate within 5 minutes I only took out my mobile. That's all. Nothing else. I was sleeping in my shorts. Till now I'm in shorts only. कितने जने थे दोपहर में? In my house we were 3 people. 5 मिनट में पानी भरा है। क्यों? पूरा रिटर्न मारा, पूरा पानी है, उसके वजह से सफर हो रहे। पूरा अंदर तक गए पानी? पूरा मैडम, पूरा 5 फीट बेडरूम है। अभी आप यहीं खड़े, अंदर जा नहीं सकते। उतना देखो सोफा है, अंदर पूरे टेबल्स गिरे सो है मेरे पूरे। बेडरूम राइट साइड में बेडरूम है। अब अंदर जा ही नहीं सकते, ऊपर जाने का रास्ता उधर है। अब क्या सामान है क्या नहीं पूरा। अब कपड़े नहीं है पहनने को। कल यहाँ से भिग के निकल के गए तो फर्स्ट एक जाके जोड़ियों में जाके लेडीज को एक ड्रेस पहले लेकर निकाल के पहने से है। సో సిచ్యువేషన్ చాలా హృదయ విదారకంగానే ఉందని చెప్పుకోవాలి. ఈ విజువల్స్ చూస్తే మొత్తం కంప్లీట్గా ఇంట్లో లక్షల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఒక్కసారి వాల్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇక్కడ వాల్ మనం నించున్న దగ్గర నుంచి కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే అర్థమవుతుంది. నేను నించున్న దగ్గర నాకు ఈక్వల్గా ఇంత వాటర్ వచ్చాయి అంటే చిన్న పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి విజువల్ చూస్తే కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇల్లంతా కూడా కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది అని చాలా ఆవేదనగా ఇంటి యజమాని మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఇక్కడ పాట్నీ నగర్లో చోటు చేసుకుంది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి పాట్నీ నగర్ కాలనీ మునిగిపోయింది. ఇక్కడే నాలా పనులు కొనసాగుతున్నాయి.
లేకుండా గంటల తరబడి కురిసిన వర్షానికి కంప్లీట్ ప్యాట్నీ నగర్ అంతా కూడా నీటిమయం అయిపోయిన పరిస్థితి. దానికి ప్రధానమైన కారణం ఏదైతే నాలా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయో అక్కడ కూల్ చేసిన ఈ వాల్ ఏదైతే మనం ఉందో ఆ వాల్ దగ్గర ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఉన్నాము. ఒక్కసారి సిచ్యువేషన్ నిన్న జరిగిన సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇటువైపు నుంచి అంతా కూడా నాలా ఈ రూట్ నుంచి ఇటు సికింద్రాబాద్ వైపు నుంచి బాలంరాయ్ సైడ్ నుంచి వస్తున్న నాలా ఏదైతే మనకి కనిపిస్తుందో ఆ నాలా వస్తున్న క్రమంలో వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైన తర్వాత హైడ్రా వర్క్స్ మొదలయ్యి ఈ వాల్ ఏదైతే మనకి ఇక్కడ విజువల్లో లైవ్లో కనిపిస్తుందో ఆ వాల్ని కొలాప్స్ చేయడం జరిగింది. అంటే ఈ వర్క్స్ జరుగుతున్న క్రమంలో ఈ గోడని తీసేసి మిగిలిన వర్క్స్ అన్నీ కూడా పనులన్నీ కూడా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడున్న ఈ ప్రొటెక్షన్ వాల్ని కూడా తీసేయటం జరిగింది. ఇదే పెద్ద దెబ్బగా మనకి ప్యాట్నీ నగర్ కాలనీ మునిగిపోవటానికి ప్రధానమైన కారణంగా కనిపిస్తుంది. నిజానికి హైడ్రాకి సంబంధించిన అధికారులు ఈ నాలా పనులన్నీ కూడా వర్షాకాలం రాకముందు పూర్తి చేసుకుని ఉంటే బాగుండేది. కానీ ఇక్కడ ఆ లోపల వర్క్స్ కంప్లీట్ అవ్వకుండా ఈ వాల్ని ముందుగా కొలాప్స్ చేయడంతో ఇక్కడున్న నాలా కంప్లీట్గా నిండిపోయిన తర్వాత మొత్తం కాలనీలన్నీ కూడా నీటిమయం అయిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ నెలకొన్నదనే చెప్పుకోవాలి. ఇక్కడున్న కాలనీస్ అన్నీ ఈ మనకి ఆపోజిట్లో కనిపిస్తున్న ప్యాట్నీ నగర్ కాలనీ ఎస్పీ రోడ్డుకి సంబంధించిన ఈ రూట్ అంతా కూడా కంప్లీట్గా ఈ మురుగునీరంతా ఇళ్లల్లోకి చేరి చాలా చాలా వరస్ట్ సిచ్యువేషన్లో నిన్న ఈ ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పుకోవాలి. నిన్న ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండిందో ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నిన్న ఇక్కడ మొత్తం వర్షం వచ్చినప్పుడు ఉన్నారా మీరు? ఏం జరిగింది? ఉన్నాం మేడం, ఉన్నాం. ఏం జరిగింది? వాల్ ఆఫ్ ది సడన్ అక్కడి నుంచి వెళ్ళి ఫ్లో ఎక్కువ అయిపోయింది, ఇంక్రీజ్ అయిపోయి ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్గా హై అయిపోయింది. హై అయిపోవడం వల్ల వచ్చేసినాయి లోపలికి. మొత్తం ఇక్కడ అన్ని వెహికల్స్ పార్క్ చేస్తారు కదా, అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయా ఏంటి అసలు నిన్న సిచ్యువేషన్? వెహికల్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడ సైడ్ పార్క్ చేసినవి అన్నీ పడిపోయినాయి, కొట్టుకపోయినాయి వరదల. ఎన్ని వెహికల్స్ కొట్టుకుపోయినాయి? ఉండొచ్చు సుమారు ఒక 15-20 వెహికల్స్, పార్కింగ్ వెహికల్స్ అట్లా. సో ఇక్కడ లోపల కూడా వాళ్ళు మొత్తం వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయేసరికి గరాజ్ అంతా కూడా మొత్తం డిస్టర్బ్ అయిపోయిన సిచ్యువేషన్. దాదాపుగా 15-20 వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పడిపోయినాయి అని చెప్తున్నారు. ఏం జరిగిందంటే ఉన్నారా మీరు నిన్న ఈ వాటర్ అంతా ఫ్లోటింగ్ వచ్చినప్పుడు? ఉన్నామండి. వితిన్ 5 అక్కడ హైదరాబాద్ ఇది గోడ తీసేశారు కదా, వితిన్ 15 మినిట్స్లో నీళ్ళన్నీ వచ్చేసినాయి. సమయం కూడా దొరకలేదు మాకు. మమ్మల్ని మేము రక్షించుకొని బయటకు వెళ్ళినాం అంతే. దగ్గర ఒక 15 వెహికల్స్ మోటార్ సైకిల్ ఇక్కడ స్టాఫ్ది మొత్తం కొట్టుకొని పోయినాయి. అంటే వాటిని తీసుకునే అవకాశం కూడా లేకుండా మేడం, చాలా విపరీతమైన వరద వచ్చింది. అంటే ఫస్ట్ మన ప్రాణాలు కాపాడుకోవడమే ఇంపార్టెంట్ కదా వెహికల్స్ అన్నా కూడా. అదే వెళ్ళారు కొంతమంది అక్కడ ఇద్దరు యంగ్ పీపుల్ వాళ్ళ మోటార్ సైకిల్ తీసేసుకున్నారు, కానీ మిగతా వాళ్ళు కష్టమైపోయింది. ఇక్కడ ఇదే కాకుండా ఇంకోటి హుండైది కూడా కార్ షోరూమ్ ఉంది పక్కన, వాళ్ళు కూడా కార్లో మునిగిపోయారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో రాధిక ఎన్టీవీ హైదరాబాద్. హైదరాబాద్లో రాత్రి వర్ష బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్లోని ప్యాట్నీ నగర్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. కురిసిన వర్షానికి నగరంలో చాలా లోతట్టు ప్రాంతాలు నీటిమయమయ్యాయని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్లోని ప్యాట్నీ నగర్ కంప్లీట్గా ఈ కాలనీ అంతా కూడా ఎస్పీ రోడ్లో ఉన్న ఈ కాలనీ అంతా కూడా నీటిమయమైపోయి దాదాపుగా ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ వెహికల్స్ కావచ్చు, లోపల ఇళ్లలోకి వాటర్ రావచ్చు, పూర్తిగా కొలాప్స్ అయిపోయినట్టుగా కూడా ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానికులు ఒకరు ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు వాటర్ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చాయా? ఫస్ట్ టైమా? అసలు కంప్లీట్గా ఇళ్ళని చూస్తే కూడా అర్థమవుతుంది మనకి దాదాపుగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్గా మునిగిపోయిన పరిస్థితి. ఏం జరిగింది అసలు నిన్న? బ్రిడ్జి కట్టిన తర్వాత ఎప్పుడు రాలేదు ఇంతవరకు, ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ఒక్క ఫర్లాంగ్ దగ్గర నాలా రిటైనింగ్ వాళ్ళు కొట్టేసారు. వాళ్ళు పొరపాటు ఏం చేశారంటే హైదరాబాద్ ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టి అది కొట్టాలి, అది కట్టి కొట్టాలి. అది కొట్టకుండా వాళ్ళు మొత్తం కూలగొట్టేసిన తర్వాత వదిలేసారు. ఎవరో ఒక ఆయన స్టే చేస్తే మొత్తం కాలనీ వాళ్ళు ఇంతమంది సఫర్ కావాలన్నా మీరు ప్రభుత్వం ఏ విధంగా అయితే కొట్టిందో హైదరాబాద్ తీసుకోవాలి, ఇమీడియట్ యాక్షన్ చేసి, లేదంటే కొట్టుకుపోయి కట్టేస్తే అయిపోతుంది. ఒకవేళ ఇది కట్టనట్టయితే మొత్తం సీజన్ ఇట్లే ఉంటుంది, ఇక 6 నెలలు ఇట్లే ఉండాల్సి వస్తుంది.
దయచేసి ఒకటే హైదరాబాద్తో రిక్వెస్ట్ చేసేది ఏమంటే తొందర కోర్టుకు పోయి ఇవన్నీ చూపించేసి స్టే వేకెట్ చేయించుకొని ఎంత వీలైతే అంత తొందరగా రిటర్నింగ్ వాళ్ళు కట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. సార్ మీ ఇంట్లోకి వాటర్ వచ్చాయి కదా, అక్కడ చూస్తే వెహికల్స్ అన్ని కూడా రోడ్డు మీద పడిపోయి ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించి కార్లు కూడా మునిగిపోయాయి అంటున్నారు. అసలు 2 కార్లు మునిగిపోయినాయి, 2 కార్లు మొత్తం మునిగిపోయినాయి. ఏంటి అసలు, అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కొలాప్సా? గ్రౌండ్ ఫ్లోర్లో 6 ఫీట్స్ వచ్చినాయి, కార్లు బయట ఉంటాయి కదా, పోర్టుకోలో అవి మునిగిపోయినాయి అంతే. రైట్, ఒక్కసారి మనం విజువల్ చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్యాట్నీ నగర్ కాలనీ అంతా కూడా కంప్లీట్గా మనకి గోడల పైన ఉన్న మార్క్స్ కూడా చెప్తున్నాయి ఎంత వరకు మనకు వాటర్ ఇక్కడ స్టోర్ అయి ఉండి ఇక్కడ కంప్లీట్గా మునిగిపోయిన పరిస్థితి. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సార్ అసలు ఇక్కడ ఇదంతా క్లియర్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు ఏంటి? సో సిబ్బంది అంతా కూడా ఇక్కడ స్పీడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడున్న అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అట్లాగే స్థానికులు కూడా నిన్నటి నుంచి ఒక భయాందోళన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అయితే నెలకొన్నదనే చెప్పుకోవాలి, వాటర్ అంతా కూడా క్లియర్ చేయించడానికి. సార్ ఏం జరిగింది అసలు నిన్న? యాక్చువల్లీ వాటర్ నుంచి అక్కడ నాలా నుంచి మొత్తం వాటర్ లోపట వచ్చేసింది. అది వాళ్ళు నాలాకి వైడనింగ్ చేసడానికి వాళ్ళు కొంచెం చేశారు అక్కడ పని. ఆ పని చేస్తే దే మస్ట్ బిల్డ్ అ రిటెన్షన్ వాల్. వీ రిక్వెస్ట్ త్రూ యూ దట్ దే మస్ట్ ఇమీడియట్లీ బిల్డ్ రిటెన్షన్ వాల్ అండి. ఇమీడియట్గా అది చేయాలి. ఆ పని చేస్తేనే మళ్ళీ నీళ్ళు రాదు. हाइड्रा वालों की गलती है या कंटोनमेंट की गलती है, वी डोंट नो, बट दोनों के नुकसान में, दोनों की लड़ाई में नुकसान हमारा हुआ. हाइड्रा वालों ने बिना नोटिस के दीवार तोड़ा, उसके वजह से पूरा आज 40 ईयर्स से हम यहाँ रह रहे हैं. मैं यहाँ 40 ईयर्स से रह रही हूँ. उसके वजह से पूरा पानी रिवर्स बैक आया. ఓవరాల్గా ప్యాట్నీ నగర్ ఏరియా అంతా కూడా నీటిమయం అయిపోయి కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇళ్లలోకి వాటర్ చేరటంతో వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి ఇటు రాత్రి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నగర్లోని అపార్ట్మెంట్ సెల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు కాలనీవాసులు. పెట్టిన తర్వాత ఏదైతే వాల్ని కూల్చేశారో ఆ వాల్ని కూల్చేసిన తర్వాత మొత్తం కాలనీ అంతా కూడా వాటర్ మయమైన పరిస్థితి. దాని పక్కనే మనకి ఈ వాల్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉన్న వాల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ పాతది ఏదైతే ఉందో ఆ వాల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ ఆ వాల్ లేకపోవటం వల్ల ప్యాట్నీ నగర్ కాలనీ అంతా కూడా కొలాప్స్ అయిన సిచ్యువేషన్ మనం ఏదైతే చూస్తున్నామో దాని పక్క లేన్లోనే ఈ వాల్ మనకి ఆల్రెడీ ఉన్న వాల్ ఉంది. ఒకవేళ ఈ వాల్ కనుక అక్కడ ఉండుంటే ఈ కాలనీ అంతా కూడా ఇంత వరస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండేది కాదు. దీన్ని వాల్ని ఆనుకొని దాదాపుగా 2-3 కార్ల షోరూమ్స్, బైక్కి సంబంధించిన షోరూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళ కార్లు అంటే ఇక్కడ ఇటు రిపేర్లకో లేకపోతే సర్వీసింగ్కో ఇచ్చిన కార్లు, వెహికల్స్. ఇక్కడ ఒక సెల్లార్ చూస్తే ఓ మై గాడ్, ఇప్పటికీ కూడా ఆ సెల్లార్ అంతా కూడా వాటర్లోనే ఉంది. ఆ సెల్లార్ మనం చూస్తున్నది ఇది నార్మల్ ఫ్లోర్ కాదు, ఇది ఒక సెల్లార్. ఈ సెల్లార్ లోపల టాప్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా మనకు కనిపిస్తున్న మనం నించున్న ఫ్లోర్ వరకు కూడా ఇప్పటికీ స్టిల్ వాటర్ అలాగే ఉన్నాయనే సిచ్యువేషన్ మనకు చాలా దారుణమైన సిచ్యువేషన్. లోపల ఎన్ని వెహికల్స్ ఉండుంటాయో నిన్నటి నుంచి ఆ వాటర్లో ఆ వెహికల్స్ మొత్తం పాడైపోయిన పరిస్థితి ఉండొచ్చు. చాలా దారుణంగా మునిగిపోయిన ఈ వెహికల్ స్టీరింగ్ వరకు కూడా లోపల వరకు మొత్తం వెళ్ళిపోయి అంతా ఆ డిజిటల్ ఎక్విప్మెంట్, గేర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. కార్ అంతా కూడా పాడైపోయిన సిచ్యువేషన్. ఆపోజిట్లో కనిపిస్తున్న కార్లన్నీ కూడా సిచ్యువేషన్ అదే. అమ్మ ఇక్కడ ఉంటారా మీరు? అవును. ఎట్లా ఉండే నిన్న, ఎట్లా బయటకు వచ్చారు మీరు? ఎట్లా అంటే అక్కడికి వెళ్ళి ఎక్కినాం పైకి, అక్కడ సందులే కొంచుడు అట్లకి వెళ్ళి బయటపడ్డాం, లేకుంటే చచ్చిపోతుంటే పుణ్యానికి. అట్లా ఏమైందంటే వరద సడన్గా వచ్చేసిందా? సడన్గా వచ్చేసిందమ్మ అక్కడ నుంచి ఇక్కడ, లేకుంటే టిఫిన్లు అన్నీ అందులోనే ఉన్నాయి చూడమాయి. మస్తు కింద కూడా పడ్డారు కొంతమంది, ఎక్కనికి పోయి కొంచెమే ఉంది సందాడు అక్కడ. అంత వరదలా మీరు పెద్దవాళ్ళు ఎట్లా బయటకు వచ్చి బయటకు వెళ్ళిపోయిండ్రు, రోడ్డు మీదకి వెళ్ళిండ్రు? అది చిడేసిర్రు, ఒకటి చిడి మీదకి వెళ్ళి ఎక్కి అవతల ఒక చిడేసిర్రు, దానికి వెళ్ళి దిగినాం మేడం. అట్లా ఏం ప్రమాదం జరగలేదు కదమ్మా? దెబ్బలు ఏం లేవు, దెబ్బలు తగలలేదు. ఎట్లా ఉండే అంటే మొత్తం ఇక్కడ వరద వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండే?
ఇట్లా ఇట్లా వచ్చేసిందమ్మా, ఇట్లా వచ్చి మొత్తం తిరిగినాయి నీళ్ళు, ఇక ఇళ్ళకెళ్ళి వచ్చినాయి. అక్కడ గోడ వలగొట్టిరు కదా, అందులోకెళ్ళి అట్లా తిరిగినాయి, మొత్తం వచ్చేసినాయి. ఇక ఇళ్ళల్లోకి ఇళ్ళ మొత్తం వచ్చేసినాయి నీళ్ళు. చాలా ఇబ్బందిలో ఉన్నాం నిన్న, లేకుంటే ఇళ్ళనే ఉండి చచ్చిపోతున్నాయి పుణ్యానికి మేము. మస్తు నీళ్ళు వచ్చినాయి. ఈ సిచ్యువేషన్ని నార్మల్ సిచ్యువేషన్కి రావడానికి ఇంకాస్త సమయం అయితే పడుతుంది. ఇప్పుడిప్పుడు నిన్నటి భయానక పరిస్థితిని నుంచి జనాలు కోలుకుంటున్నారని అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్. సికింద్రాబాద్ ప్యాట్నీ నగర్లో వర్షం బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలన్నీ కూడా మొత్తం బురదమయం అయిపోయిన పరిస్థితి. నిన్న కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ ఇళ్లల్లో దాదాపుగా ఒక ఫ్లోర్ అంతా కూడా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్. ఇప్పుడిప్పుడే ఆయా కుటుంబాలు ఇటు కొంత సిబ్బందిని పిలిపించుకొని ఇంట్లోకి వచ్చిన బురదని క్లియర్ చేయించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఒకసారి మనం విజువల్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద ఇల్లు. ఈ ఇంట్లో లోపల కంప్లీట్ బురదమయం, అంటే మనకి ఆ ఎడ్జెస్ కూడా అర్థమవుతుంది. వాటర్ ఎంత హైట్ వరకు వెళ్ళాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వరదల్లో బురదలో మునిగిపోయిన సిచ్యువేషన్. మనం ఇంట్లో ఇక్కడ వరండాలో చూస్తే లాన్లో మొత్తం అంతా బురదను క్లియర్ చేయడానికి దాదాపు ఒక 5-6 వర్క్ చేస్తున్నా కూడా, ఉదయం నుంచి వర్క్ చేస్తున్నా కూడా క్లియర్ అవ్వని పరిస్థితి. ఇటువైపు ఒక్కసారి నాలా వైపు చూస్తే ఆ నాలా దగ్గర ఇప్పటికీ అదే వరద. దీంట్లో ఒక స్కూల్ కూడా, కిండర్ గార్డెన్ స్కూల్ కూడా ఒకటి ఉంది. ఆ స్కూల్ దగ్గర కూడా మొత్తం కంప్లీట్గా వాటర్ మయం అయిపోయిన సిచ్యువేషన్. ఇదంతా క్లియర్ చేయడానికి ఇటు కంటోన్మెంట్ అధికారులు అయితే ఉదయం నుంచి వర్క్ చేస్తున్నారు. మనకి రైట్ సైడ్లో ఒక ఫ్లాట్ చూసినట్టయితే ఇప్పటికే పునాదులు తీసి ఇల్లు కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది. పునాదులు తీసి ఉన్న ఫ్లాట్ సిచ్యువేషన్ మనం చూస్తే అక్కడ ఎక్కడ మనకు పునాదులు కనిపించట్లేదు, లేకపోతే ఈవెన్ ల్యాండ్ కూడా కనిపించట్లేదు. మొత్తం వాటరే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ వర్క్ చేస్తున్న ఈ వర్కర్స్ అంతా కూడా వాళ్ళు చేసే ఆ పనులకు సంబంధించిన మెషినరీ అంతా క్లీన్ చేసుకుంటున్నా. ఈరోజు వచ్చినాము. వచ్చే వరకు మా మిషను జాలి అనేది 9 ఉండేవి. 9 దాంట్లో ఒకటే ఉంది, అది కూడా బిల్డింగ్ బ్యాక్ సైడ్ దొరికింది. 9 దాంట్లో ఇది ఒకటే దొరికింది. ఇదంతా గలీజైంది, ఓడ అంతా నానిపోయింది. ఇదేంటిది ఇదంతా? ఇది బిల్డింగ్ వర్క్ చేయడానికి వచ్చాము మేము. ఇది ఇప్పుడు బిల్డింగ్ రెడీ చేసి కడతారు కదా, అలాంటి ప్లేస్ ఇది. ఇది లోతు 10 ఫీట్లు ఉంది. కిందికి వెళ్ళి పుట్టింగ్ వేయడానికి తోయం జేసీ కూడా వచ్చింది. జేసీపీ అంతా తోయడానికి వచ్చింది. వాన వచ్చేయడం వల్ల అంతా సైడ్ వాళ్ళ అంతా పడిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ క్లీన్ చేసిన తర్వాత మరొక వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. రైట్, సో చూస్తున్నాం కదా, దాదాపుగా 10 ఫీట్ల లోతు ఉన్న నిర్మాణం పనులు అప్పటికే స్టార్ట్ అయిపోయినాయి. ఒకవైపేమో హైడ్రా ఆక్రమణలకి గురవుతున్న ఇటు ప్లేసెస్లో హైడ్రా వాల్నంతా కూడా కూల్చివేసింది. ఆ వాల్ని కూల్చిన తర్వాత, అంటే సెక్యూర్డ్గా ఇంకొక వాల్ని బిల్డ్ చేయకుండా, నిర్మాణం చేపట్టకుండా హైడ్రా ఉన్న పలంగా 4 రోజుల క్రితం ఆ వాల్ని కూల్చివేయటంతో వర్షాలు, అంటే దాదాపుగా కొన్ని రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. బట్ నిన్న కురిసిన వర్షానికి మాత్రం ప్యాట్నీ నగర్ కాలనీ అంతా కూడా అతలాకుతలమైపోయి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డ పరిస్థితి. దాదాపుగా ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కూడా ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. కొన్ని కుటుంబాల్లో అయితే లక్షల విలువ చేసే ఇటు ఫర్నిచర్ కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, మొత్తం కొలాప్స్ అయిపోయి బురదలో మొత్తం మునిగి ఉన్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రభాకర్తో రాధిక, ఎన్టీవీ, ప్యాట్నీ నగర్ కాల్.